ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని ఆశీర్వదించాలని స్థానిక సర్పంచ్ యాదవరెడ్డి అన్నారు. జయదేవ్పూర్ మండల పరిధిలోని పీర్లపల్లి గ్రామంలో ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు కేశిరెడ్డి నరసింహారెడ్డి, నరేందర్ రెడ్డి, రాములు, రషీద్, సీను, క్రాంతి, దేవిరాజు, శ్రవణ్ కుమార్ రెడ్డి, బాబు, సుధాకర్, పాపిరెడ్డి, వెంకటరెడ్డి, మల్లారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా అభ్యర్థి ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారికి ప్రచారం చేయడానికి ప్రతిరోజు కూడా అదేవిధంగా పీర్లపల్లి గ్రామంలో కూడా ఇవాళ స్టార్ట్ చేసినాం. ప్రతి ఇంటికి పోయినప్పటికైనా కానీ ఎవరింటికి పోయినా కానీ కారు గుర్తు ఓటేస్తాం, మా కేసీఆరే కావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరి నోట అది వెళ్తుంది. ఎందుకంటే 4 నెలల లోపలనే 4 సంవత్సరాలైనంత విలువ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడైనా మేము గెలిపిస్తున్నాం కేసీఆర్ గారిని. కానీ మళ్ళీ ఎప్పుడు తొందరగా వస్తే బాగుండే ఎలక్షన్లు అంటే జనం అట్లా చూస్తారు. 4 నెలల లోపలనే వర్షాలు ఎండిపోవడు, బావులు ఎండిపోవడు, బోర్లు ఎండిపోవడు, ప్రతి ఒక్కటి రకరకాల ఇబ్బంది అవుతాయి. కాబట్టి కరెంటు లేక అన్ని రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే గత సంవత్సరాల కింద కాంగ్రెస్ వాళ్ళని ఏ రకంగా ఉండేను మళ్ళీ అదే రకంగా ముందరికి వచ్చింది. కాబట్టి పాతది ముందుకు వచ్చిందని జనం అంతా అర్థం చేసుకొని వాళ్ళ సైడ్గా ఓట్లేసి ఒక్క వెంకట్రామరెడ్డి కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా 8 నుంచి 10 సీట్లు మన బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్పి కోరుకుంటూ వెంకట్రామరెడ్డి గారిని అది బ్రహ్మాండంగా గెలిపిస్తాం. 1,00,000 మెజార్టీ పైగా గెలుస్తాడు కంపల్సరిగా. వెంకట్రామరెడ్డి కలెక్టర్గా చేసిండు. అదేవిధంగా మంచి అనుభవం ఉన్న మంచి మనిషి, ఆయనతో అన్ని పనులుగా ఏ పనైనా కంపల్సరీ చేస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తు ఓటేసి గెలిపారని కోరుకుంటూ జై తెలంగాణ పెట్టుకొని టీఆర్ఎస్ తరఫున వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ గారు ఎంపీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతున్నాము. అలాగే కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలను ఏది ఒక్కటి కూడా పూర్తిగా సక్సెస్ చేయలేదు. కాబట్టి ప్రజలందరూ చాలా విరక్తితో ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించాలని అందరి కోరిక ఉన్నది. ఖచ్చితంగా మన అందరము కష్టపడి ఫుల్ మెజార్టీతో గెలిపించి, ఇవే కాకుండా కనీసం 10 సీట్లు గెలిపించి మోడీ గారికి ధీటుగా ఉండాలన్న ఉద్దేశంతో మనందరము కష్టపడి మన వెంకట్రామరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ.